డీటెయిల్స్ చూద్దాం. మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి పేరిట ఉన్నటువంటి ఆస్తుల జప్తుకు ఆదేశాలు జారీ చేసింది. కేవీఎస్ ఇన్ఫ్రా ఎండి చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్నటువంటి ఆస్తుల జప్తుకు ఆదేశాలు ఇచ్చింది. చెవిరెడ్డి మరో కుమారుడు హర్షిత్ రెడ్డి ఆస్తుల జప్తుకు అనుమతి ఇచ్చింది సర్కార్. ఇక చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సెట్ గుర్తించింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. చందు మొత్తానికి మద్యం కుంభకోణం ఏదంటే వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. 3,700 కోట్ల పైసలకు అవినీతి జరిగిందని ఇప్పటికే సెట్ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా దానికి కర్తాకర్మ ప్రక్రియ పూర్తిగా ఏదైతే అటు అవినాష్ రెడ్డి కావచ్చు, ఇటు పూర్తిగా అటు మిథున్ రెడ్డి వీరందరూ కూడా ప్రమేయంతో అంటే గత వైద్య హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆస్తులు అటాచ్మెంట్ జరుగుతుంది. ప్రత్యేకించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ప్రత్యేకించి జరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులు అటాచ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటాచ్ చేసేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని గత వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం ఏదైతే జరిగిందో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాటిని కూడబెట్టినటువంటి ఇటు ధనంతోనే ఇవంతా కూడా జరిగిందని ఆరోపణలు అయితే ఉన్నాయి. వాటితోనే పూర్తిగా కూడా ఈ ఆస్తులన్నీ కూడా కొనుగోలు చేసినట్లు కూడా చట్టాధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ గుర్తించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి వివరాలు ఇప్పటికే కోర్టు దృష్టికి తెలియజేయడం జరిగింది. ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా దానికి సంబంధించి ఏవైతే ఆస్తులు కూడబెట్టారో ఈ ఆస్తులన్నింటినీ కూడా అటాచ్ చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి ప్రభుత్వం కూడా వచ్చింది. కాబట్టి ఇటు పూర్తి స్థాయిలో కూడా ఆస్తులన్నింటినీ కూడా అటాచ్ చేసేటువంటి ప్రక్రియలోనే ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులను అటాచ్ చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. చందు, అసలు అధికారులు ఏమంటున్నారు రాజ్ కుమార్? అధికారులు మాత్రం చాలా ప్రత్యేకించి కొన్ని విషయాలు అయితే చెప్తూ వస్తున్నారు. ప్రత్యేకించి ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో క్రియాశీలకంగా ఏదైతే జరిగిందో ఆస్తులు అటాచ్మెంట్ చేయాలనే ఒక నిర్ణయం తీసుకొచ్చారు. ఖచ్చితంగా అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు, ప్రత్యేకించి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వైసీపీ హయాంలో వారందరికీ ఈ ఆస్తులు అటాచ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని కుమారుడు మోహిత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆస్తులను కొనుగోలు చేశారు. ప్రత్యేకించి ఏదైతే ఇటు కొనుగోలు చేసినటువంటి ఆస్తి వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికే సమర్పించారు. కాబట్టి ఖచ్చితంగా ఆస్తులన్నింటినీ కూడా అటాచ్ చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ నిర్ణయాలన్నింటినీ కూడా తీసుకుంటున్నామని కూడా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి త్వరలోనే వీటికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.